మాజీ మంత్రి హరిరామ జోగయ్య కాపుసేన ప్రెసిడెంట్గా ఉన్నారు. దానికంటే మించి పవన్కి శ్రేయోభిలాషిగా ఉన్నారు. ఆయన జనసేనకు సర్వవేళలా రక్షకుడిగా కూడా ఉన్నారు. పవన్ సైతం ఆయన సీనియారిటీని గౌరవిస్తారు. పెద్ద ఆయన అని ఎంతో మర్యాద చేస్తారు. ఇటీవల పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆఫీస్కు స్వయంగా 8 పదులపై దాటిన జోగయ్యను పిలిపించుకొని ప్రత్యేకంగా చాలాసేపు చర్చించారు. ఆయన నుంచి సలహాలు తీసుకున్నారు. జోగయ్య కూడా తన రాజకీయ అనుభవం అంతా పండించినది ఏర్చి కూర్చి పవన్ కళ్యాణ్కు సలహా ఇచ్చారు. 600 అయిన కాపుల ఆత్మగౌరవంతో పాటు చిరకాల కోరిక అయిన సీఎం సీటు విషయంలో సాధించాల్సిన బాధ్యత పవన్దే అంటూ జోగయ్య చెప్పాల్సిందే చెప్పేశారు. ఇప్పుడు చూస్తే లేటెస్ట్గా జోగయ్య జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలో చెబుతూ అక్కడి క్యాండిడేట్లను కూడా డిక్లేర్ చేస్తూ లిస్ట్ రిలీజ్ చేయడం కలకలం రేపుతోంది. అందులో చాలా కీలకమైన సీట్లు ఉన్నాయి. టీడీపీ దిగ్గజ నేతలు సీనియర్ల సీట్లు కూడా ఉన్నాయి. వాటిని జనసేనకు ఇవ్వాలని కోరుతూ అక్కడ అభ్యర్థులు ఎవరు ఉండాలో కూడా జోగయ్య సూచించేశారు. దీని మీదనే ఇప్పుడు చర్చ సాగుతోంది. నిజంగా ఇన్ని సీట్లు టీడీపీ ఇస్తుందా అన్నది ఒక చర్చ అయితే, ఇది పక్కన పెడితే కీలకమైన సీట్లు టీడీపీకి దిగ్గజ నేత సీట్ల పొత్తుతో పోగొట్టుకుంటుందా అన్నది కూడా మరో చర్చగా ఉంది. జనసేనకు ఎన్ని సీట్లు టీడీపీ ఇవ్వాలనుకుంటుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న అయితే, ఆ ఇచ్చే సీట్లు ఎక్కడ ఇస్తారు అన్నది రెండవ ప్రశ్న. ఈ రెండు తేలితేనే తప్ప ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఫలించినట్లు కాదని అంటున్నారు. ఇక జోగయ్య లిస్టు ప్రకటించేసి చాలామందిని అభ్యర్థులుగా చేసేశారు. సహజంగా వారిలో కొత్త ఆశలు మొలకెత్తుతాయి. ఇప్పుడు ఆయా సీట్లలో పోటీకి వారు ఉత్సాహం చూపిస్తారు. మరి అక్కడ కాదు కూడదు అంటే వారి మనోభావాలు ఎలా ఉంటాయన్నది కూడా చూడాల్సిందే. ఇంకోవైపు చూస్తే పొత్తు విషయంలో టీడీపీ ఇంకా నానుస్తూ పోతే ఇలాంటి లిస్టులు మరిన్ని వస్తాయి. అప్పుడు ఆశలు ఇంకా పెరిగిపోయి దూరం కూడా పెరిగి పెద్దదవుతుందని అంటున్నారు. అందువల్ల ఎంతకాలం వెయిటింగ్లో పెడితే అంతకాలం అలా పొత్తు కాస్త ఎత్తులు కొత్త మలుపులు తీసుకుంటూ మరింత సంక్లిష్టమవుతుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే జోగయ్య చంద్రబాబు పవన్ పొత్తుల వ్యవహారాన్ని సాఫీగా చేసేందుకు లిస్ట్ రిలీజ్ చేసినట్లుగా చెబుతున్నా అది బెడిసి కొడితే ఫిట్టింగ్ పెట్టినట్లుగానే ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి దీని మీద పవన్ చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారు. ఇది వాళ్ళ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.